హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి మా కన్నయ్యకి అక్షరాభ్యాసం వసంత పంచమి రోజు ఏపిచ్చినామనమాట. సో, చూడండి పూజ అవన్నీ ప్రోగ్రామ్స్ అయిపోయినంక ఫస్ట్ బియ్యంలో ఓం, శ్రీ అని ఫస్ట్ రాపిస్తున్నాడనమాట. తర్వాత స్లేట్ మీద ఆలు, ఏబీసీలు అవన్నీ గూడా రాపిచ్చిండనమాట. సో, తనొచ్చి మా మధు వాళ్ళ ఫ్రెండే అనమాట. స్కూల్ ఫ్రెండ్. సో, మంచిగా మస్తు హ్యాపీ ఫీల్ అయిండనమాట. అసలు కొంచెం గూడా ఏడవట్లేదు. మిగతా పిల్లలందరూ బాగా ఏడవడం అనమాట. కానీ తను అట్లా అస్సలే గాదు. కన్నయ్య మంచిగా రాపిచ్చుకున్నాడు. మంచిగా అక్షింతలేస్తే కాళ్ళు మొక్కుతున్నాడనమాట. కాళ్ళు మొక్కి కన్నయ్య అంటే ఫస్ట్ మొక్కిండు. అది క్యాప్చర్ కాలేదు. ఇంగ తర్వాత కొంచెం కొంచెం మొక్కిండనమాట. మస్తు హ్యాపీ ఫీల్ అయిండు అన్నయ్య మాత్రం. చారి అనమాట తన పేరు. సో, మనీ ఇస్తున్నాడు చూడండి. మనీ కన్నయ్య అంటే లెఫ్ట్ హ్యాండ్‌తోని ఇస్తున్నాడు పొట్టోడు. సో, మస్తు హ్యాపీ ఫీల్ అయిండు. సో, ఇద్దరిని మంచిగా ఆశీర్వదిస్తుండనమాట. సో, ఇంగ కన్నయ్యకి అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంగ నెక్స్ట్ వచ్చేసి మా మధుని గూడా రాపియమన్నా అనమాట. నెక్స్ట్ నువ్వు గూడా రాపియి ఒకసారి అని చెప్తే ఇంగ మధు గూడా రాపిస్తుండనమాట. సేమ్ అయ్యగారు ఎట్లా ఆలు, ఏబీసీలు అవన్నీ గూడా మధు రాపిస్తున్నాడు. చూడండి ఎంత క్యూట్‌గా ఉంది గదా పుట్టోడు. ఆ మెడలో దండ తీసేంత వరకు చిరాకు పడ్డాడు. దండ తీసినాక హ్యాపీగా రాసుకున్నాడనమాట. కన్నయ్య ఇంట్లో అప్పుడప్పుడు హోంవర్క్ చేసుకుంటాడనమాట. హోంవర్క్ అంటే ఒక బుక్కు, పెన్ ఇస్తే రాసుకుంటూ ఉంటాడనమాట. సో, అట్లనే చూడండి స్లేట్ ఇంకా స్లేట్ పెన్సిల్ ఇస్తే అట్లా రాసుకుంటే గుళ్ళో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతుర్రన్నట్టు. అసలు బాబు భలే రాసుకుంటుండని జెప్పేసి అక్కడ వేరే పిల్లలకి చేపిస్తున్నారు. వాళ్ళైతే ఘోరంగా ఏడవడం అసలు. కానీ కన్నయ్య మాత్రం అస్సలు ఏడవలేదు. సో, ఇంగ వెంకటేశ్వర స్వామి దర్శనం గూడా ఇంగ మిగతా దేవుళ్ళని దర్శనం గూడా చేసుకొని ఇంటికొచ్చేసినామనమాట. సో, మాకైతే మస్తు హ్యాపీ అనిపిచ్చింది. మంచిగా జరిగింది. అక్షరాభ్యాసం మాత్రం చాలా అంటే చాలా జరిగింది. అసలు మేము ఇక్కడ ఆదిపరాశక్తి అమ్మవారి టెంపుల్ ఉంటాయి గదా! అక్కడికెళ్దాం అనుకున్నాం ఫస్ట్. కానీ మాకు తెలుసు గదా! వెంకటేశ్వర స్వామి. ఎక్కడికెళ్ళినా మా కన్నయ్యకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కంపల్సరీ ఉంటది. సో, తన దగ్గరికే రప్పించుకున్నాడనమాట. ఆ గుళ్ళోనే మా మధుకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడనమాట. సో, తనని కన్సల్ట్ అయితే ఇక్కడ ఉంటదని జెప్పిర్రనమాట. యాక్చువల్‌గా మాకు ఆ టెంపుల్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉంటదని తెలీదు. మేము గూగుల్ మ్యాప్‌లో పెట్టినామనమాట. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అని కొడితే డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్ళిందన్నట్టు. మేమైతే ఫుల్ షాక్ అయిపోయినాం. అసలు మేము వెంకటేశ్వర స్వామి గుడిలోనే మంచిర్యాలలో ఏపిచ్చుకుందాం అనుకున్నాం. ఆదిపరాశక్తి గుడిలో ఏపిచ్చుకుందాం అనుకున్నాం. కానీ అవన్నీ జరగక తన దగ్గరికే రప్పించుకున్నాడు స్వామి మమ్మల్ని, మా కన్నయ్యని. అట్లుంటదనమాట తన దర్శనం ఎప్పుడైనా గూడా మేమైతే అట్లా ఫుల్ హ్యాపీ ఫీల్ అయినాం. మేము మంచిర్యాలకి అంత దూరం ఎందుకని జెప్పేసి ఇక్కడే చేపిచ్చుకుందాం అనుకున్నా గూడా మేము దగ్గరలో అయినా తన దగ్గరికి రప్పించుకున్నాడు మా వెంకటేశ్వర స్వామి మా కన్నయ్యని. అట్లుంటదనమాట. ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో గూడా మా కన్నయ్యకి తోడుంటాడు స్వామివారు. ప్రతి ఒక్క మెట్టులో గూడా తన అనుగ్రహంతోటే మా కన్నయ్య ఎప్పుడుంటాడనమాట. సో, మళ్ళీ ఇంకొకసారి మాకు నిరూపమైందన్నట్టు అక్షరాభ్యాసం రోజు. అట్లా మేమైతే బాగా అంటే బాగా హ్యాపీ ఫీల్ అయినాం. మంచిగా జరిగింది అక్షరాభ్యాసం మాత్రం. మీ అందరికి నచ్చిందా?